ఈ ఉదయకాల సమయంలో దేవుని యొక్క వాగ్దానము వినుటకు ఎదురు చూస్తున్నటువంటి ప్రభు బిడ్డలైన మీ అందరికీ మన ప్రభువైన యేసుక్రీస్తు ప్రభువారి ఘనమైన నామములో వందనములు, శుభములు మీ అందరికీ కూడా తెలియజేస్తూ ఉన్నాం. ఈ రోజున ప్రభువు మనకు అనుగ్రహించు వాగ్దానమును మనము చదువుకుందాం. పరిశుద్ధ గ్రంథములో నుండి కీర్తనల గ్రంథము 18వ కీర్తన 6వ వచనమును మనము చదువుకుందాం. నా శ్రమలో నేను యెహోవాకు మొర్రపెట్టి తిని, నా దేవునికి ప్రార్థన చేసి తిని, ఆయన తన ఆలయములో ఆలకించి నా ప్రార్థన అంగీకరించెను. భక్తుడైనటువంటి దావీదు ఈ కీర్తనను వ్రాస్తూ అంటున్నాడు కదా, నేను శ్రమలో ఉన్నప్పుడు నా దేవునికి నేను మొర్రపెట్టాను, ఆయన ఆలయములో ఆలకించి నా ప్రార్థనను అంగీకరించి నాకు సహాయము చేశాడు అని మాట్లాడుతూ ఉన్నా. ఏ సందర్భంలో దావీదు ఈ మాటలు పలుకుతూ ఉన్నాడు అనంటే, సౌలు దావీదును తరుముతూ ఉన్నా. సౌలు ఉద్దేశం ఏంటంటే దావీదునకు కీడు చేయాలి అని, దావీదును నిర్మూలము చేయాలి అని, దావీదును హతము చేయాలి అని సౌలు ఎన్నో పన్నాగములు పన్నుతూ తరుముతూ ఉన్నా. సౌలు మాత్రమే కాదు, సౌలు యొక్క సేవకులు కూడా దావీదునకు కీడు చేయాలి అని దావీదును తరుముతూ ఉన్నా. అలాంటి కష్టమైనటువంటి పరిస్థితిలో దావీదు ఉన్నప్పుడు, అలాంటి ప్రతికూలమైనటువంటి పరిస్థితులను దావీదు ఎదుర్కొంటూ ఉన్నప్పుడు దేవుని వైపు చూసి దేవుని సన్నిధిలో దావీదు ప్రార్థన చేస్తూ ఉన్నా. అందుకే దావీదు అంటున్నాడు, నేను శ్రమలో ఉండి నా దేవునికి నేను మొర్రపెట్టాను, ఆయన ఆలయంలో నా ప్రార్థన ఆలకించి నన్ను అంగీకరించాడు అని. దావీదు ఎప్పుడైతే ప్రార్థన చేశాడో శ్రమలో ఉండి, దేవుడు ఆలయంలో ఆలకించి దావీదు ప్రార్థనను అంగీకరించి సౌలు చేతిలో పడిపోకుండా, సౌలు వలన ఎటువంటి హాని దావీదునకు కలగకుండా, సౌలు యొక్క సేవకుల వలన దావీదునకు ఎటువంటి ఇబ్బంది కలగకుండా ప్రభువే దావీదుకు తోడుగా ఉండి సహాయము చేశాడు. కారణం ఏంటంటే, దావీదు శ్రమలో ఉండి దేవునికి మొర్రపెట్టినప్పుడు ప్రభువారు ఆలయములో ఆలకించి దావీదు ప్రార్థన అంగీకరించి దావీదునకు సహాయము కలుగు చేశాడు. ఈ ఉదయకాల సమయంలో దేవుని ఆలయంలో, దేవుని యొక్క సన్నిధిలో నీవు చేస్తున్నటువంటి ప్రార్థనలో ప్రభువారు వింటూ ఉన్నాడు. కారణం ఏంటి అంటే, మనము ఆరాధించేటువంటి దేవుడు ప్రార్థనలు ఆలకించేటువంటి దేవుడు. అందుకే దేవుని లేఖనము తెలియజేస్తూ ఉంది కదా, యెహోవా హస్తము రక్షింపనేరక యున్నట్లు కొరుచు కాలేదు, ఆయన చెవులు విననేరునట్లు మందము కాలేదు అని. మన దేవుడు ప్రార్థనలు ఆలకించేటువంటి దేవుడు కనుక ఆ దినమున శ్రమలో దావీదు ఉన్నప్పుడు దేవుడు తన ప్రార్థనలు ఎలాగైతే ఆలకించాడో, ఈ రోజున ప్రభువారు నీ ప్రార్థనలన్నిటినీ కూడా ఆలకిస్తూ ఉన్నా. దేవుని మందిరము ఇది దేవుడు నివసించేటువంటి స్థలము. ఈ స్థలములో నీవు చేసేటువంటి ప్రతి ప్రార్థన, ప్రతి విజ్ఞాపనలో ప్రభువారు ఆలకిస్తూ ఉన్నాడు కనుక నిశ్చయముగా ఆయన నీ ప్రార్థనలన్నీ కూడా ఆలకించి అంగీకరించి నీ ప్రార్థనలకు సమాధానమును కలుగు చేసి తన గొప్ప సహాయమును ప్రభువారు ఈ దినమున నీకు అనుగ్రహించునుగాక.